ప్రతి ఏటా అనేక ఇండెక్స్లు వస్తూ ఉంటాయి. మీకు వరల్డ్ డెవలప్మెంట్ ఇండెక్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, వరల్డ్ జెండర్ ఇండెక్స్, గ్లోబల్ మొబిలిటీ ఇండెక్స్, గ్లోబల్ ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్, ఇలా రకరకాల ఇండిసెస్ వస్తూనే ఉంటాయి. దాంట్లో భాగము వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్, అంటే ప్రపంచము ఎంత ఆనందంగా ఉంది. సో డెవలప్మెంట్ నుంచి హ్యూమన్ డెవలప్మెంట్కి వచ్చాం, హ్యూమన్ డెవలప్మెంట్ నుంచి హ్యూమన్ హ్యాపీనెస్కి వచ్చాం. సో డెవలప్మెంట్ ఉంటే సరిపోదు, హ్యూమన్ డెవలప్మెంట్ ఉండాలి. లిటరసీ, ఎడ్యుకేషన్, హెల్త్, యాక్సెస్ టు డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, గుడ్ ఎన్విరాన్మెంట్, ఇది హ్యూమన్ డెవలప్మెంట్. ఇప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ ఉంటే కూడా సరిపోదు, హ్యూమన్ హ్యాపీనెస్ అంటే బాగా ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన, బాగా సంపాదించినంత మాత్రాన, బాగా ఆనందంగా ఉన్నామన్న గ్యారంటీ లేదు. మరి ఆనందం ఎలా ఉండాలి, ఆనందంగా ఎలా ఉండాలి? వెల్, ఆఫ్ కోర్స్ హ్యాపీనెస్ అనేది సబ్జెక్టివ్. అందరికీ ఒకే రకమైన హ్యాపీనెస్ ఇచ్చే అంశాలు ఉండవు. ఇప్పుడు చాలామందికి ఓ సినిమాకి వెళితే హ్యాపీనెస్, ఓ రెస్టారెంట్కి వెళ్తే హ్యాపీనెస్. నాలాంటి వాడికి రెండూ హ్యాపీనెస్ ఇవ్వదు. ఓ మంచి ఆర్టికల్ చదివితే, మంచి పుస్తకం చదివితే, ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటే డాలర్ కన్నా యూరో ఎందుకు స్ట్రాంగ్ అవుతుంది అనే దానిపైన ఒక మంచి ఆర్టికల్ దొరికింది. దానప్పుడు నాకు కలిగిన ఆనందం చాలా ఎక్కువ. నాలాగా అందరూ ఉండాలా? ఉండరు, చాలా రేర్. అంతవల్ల హ్యాపీనెస్ అనేది వ్యారీ అవుతుంటుంది. కొంతమందికి ట్రెక్కింగ్ చేస్తే హ్యాపీనెస్, కొంతమందికి గార్డెనింగ్ చేస్తే హ్యాపీనెస్, కొంతమందికి తింటే హ్యాపీనెస్, కొంతమందికి తినకపోతే హ్యాపీనెస్, కొంతమందికి రోజు అవకాశం ఉన్నంతసేపు నిద్రపోతే హ్యాపీనెస్, మరికొంతమందికి నిద్రపోవాలంటే కష్టం. హ్యాపీనెస్ ఈజ్ సర్టన్లీ ఏ సబ్జెక్టివ్ కాన్సెప్ట్. అందరికీ ఒకే రకమైన హ్యాపీనెస్ అనే అంశమే ఉండాలి అని ఎక్కడా లేదు. ఇప్పుడు ఎలాంటి చీఫ్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యంకు భార్యను ఎక్కువ గంటల సేపు చూస్తే హ్యాపీనెస్ ఉండదు. కానీ మనలో చాలామందికి రోజు వీలైనంత ఎక్కువ సమయం భార్యతో గడిపితే హ్యాపీనెస్ ఉండొచ్చు. సో హ్యాపీనెస్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. నారాయణమూర్తికి 11 గంటలు, 12 గంటలు, వారానికి 70 గంటలు, 80 గంటలు పనిచేస్తే హ్యాపీనెస్. ఇంకోరికి అలా కాదు, నాకు సోషల్ లైఫ్ ఉంటుంది, భార్య పిల్లలతో అలా బయటికి వెళ్తే హ్యాపీనెస్ ఉండొచ్చు. హ్యాపీనెస్ ఈజ్ సర్టన్లీ సబ్జెక్టివ్. కానీ కొన్ని కొలబద్దల ఆధారంగా ఈ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ను రూపొందిస్తారు. వరల్డ్ నేషన్స్ను కూడా దీని ఆధారంగా మెజర్ చేస్తారు. లాస్ట్ 8 ఇయర్స్గా ఫిన్లాండ్ ఈజ్ కన్సిడర్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీ. నేను ఫిన్లాండ్కి వెళ్ళలేదు, కానీ ఫిన్లాండ్ అనేది వరల్డ్స్ హ్యాపీయెస్ట్ కంట్రీగా భావిస్తారు. అలా ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే హ్యాపీనెస్ ఏమిస్తుంది, అది దీన్ని తెలుసుకునే ముందు అసలు హ్యాపీగా ప్రజలు ఉన్నారా అని. ఇప్పుడు ఈ లేటెస్ట్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారము 20% ఆఫ్ యంగ్ పీపుల్ ఆర్ అన్హ్యాపీ. ఇది సమాజానికి మంచిది కాదు. ప్రపంచం మొత్తం మీద 20% అనే యూత్ అన్హ్యాపీగా ఉన్నారట. ఎందుకు అన్హ్యాపీగా ఉన్నారు? అనేక రీజన్స్. లెట్ మీ కమ్ టు ద రీజన్స్. ఇది రోజు రోజుకు పెరుగుతోంది. అంటే ఆనందంగా లేని వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అంటే ఒకవైపు బ్రహ్మాండమైన అభివృద్ధి పెరుగుతోంది, సంపద పెరుగుతుంది, అవకాశాలు పెరుగుతున్నాయి, టెక్నాలజీ అద్భుతాలు సృష్టిస్తుంది, మానవ జీవితం చాలా సులభమవుతోంది. మరోవైపు ప్రజలు ఆనందంగా ఉండడం లేదు. ఈ లేటెస్ట్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం నేను ఇంతకుముందు చెప్పినట్లు 20% ఆఫ్ అడల్ట్స్ ఆర్ అన్హ్యాపీ. 2 decades కిందటితో పోలిస్తే ఇది 39% ఎక్కువ. అంటే రోజు రోజుకు హ్యాపీనెస్ తగ్గిపోతుంది. దీనికి కారణాలు ఏంటంటే ప్రజలు లోన్లీ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఈ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం 19% ఆఫ్ యంగ్ పీపుల్ ఆర్ ఫీలింగ్ లోన్లీ. వారికి మాకెవరు సపోర్ట్ లేరు, వాళ్ళు ఏకాకిగా ఫీల్ అవుతున్నారు, ఏకాంతంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళే కాదు, 1/3 ఆఫ్ అడల్ట్స్ వాళ్ళు మేము లోన్లీ ఫీల్ అవుతున్నాం, మాకు కనీసం లంచ్ చేసేటప్పుడు కలిసి లంచ్ చేస్తానికి మనిషి లేడు, మేము ఎవరితోనైనా మా ఎమోషన్ పంచుకోవటానికి మనిషి లేడు అనే భావనలో 1/3 అడల్ట్స్ ఉన్నారు. అంటే సంపద మాత్రమే హ్యాపీనెస్ ఇవ్వదు, డెవలప్మెంట్ మాత్రమే హ్యాపీనెస్ ఇవ్వదు, ప్లెజర్స్ మాత్రమే హ్యాపీనెస్ ఇవ్వదు. ప్లెజర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యాపీనెస్. సో నీకు ఉదాహరణకు మీకు బాగా ఇష్టమైన ఫుడ్ తిన్నారనుకోండి, ఆ క్షణానికి మీకు ప్లెజర్ ఉండొచ్చు, బట్ దట్ కాన్ బి హ్యాపీనెస్. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది
చాలా దీర్ఘకాల మానసిక స్థితి, అది ఒక లాంగ్ టర్మ్ స్టేట్ ఆఫ్ మైండ్ అది. సో ఈ హ్యాపీనెస్ ఏమిటి, ఎలా అనేది ఇప్పుడే కాదు, 1938లో హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక అనుమానం వచ్చింది. వాట్ మేక్స్ పీపుల్ థ్రైవింగ్, వాట్ మేక్ పీపుల్ హ్యాపీ అని ఒక రీసెర్చ్ మొదలుపెట్టారు. ఈ రీసెర్చ్లో వాళ్ళు ఏం చేశారంటే హార్వర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ని తీసుకున్నారు, అలాగే బోస్టన్లోనే ఉన్న లో ఇన్కమ్ గ్రూప్కి చెందిన పీపుల్ను తీసుకున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అంటే వాళ్ళు చాలా వెల్ ఆఫ్ ఉంటారు, చాలా హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ అంటారు. బోస్టన్లో ఉన్న లో ఇన్కమ్ వాళ్ళని తీసుకొని వీళ్ళ పిల్లల్ని, వాళ్ళ మనవరాళ్ళను, వాళ్ళ జీవితాలని పూర్తిగా అధ్యయనం చేస్తూ వచ్చారు. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ స్టడీ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ. 85 ఏళ్ల పాటు ఈ పరిశోధన సాగింది. అంటే 1938లో సెలెక్ట్ చేసుకున్న వారి చిల్డ్రన్ పైన స్టడీ చేశారు, చాలా గ్రాండ్ చిల్డ్రన్ పైన స్టడీ చేశారు, ఇంటర్వ్యూలు చేశారు, బ్రెయిన్ మ్యాపింగ్ చేశారు, అన్ని రకాలైనటువంటి అధ్యయనాలు చేసి ఫైనల్గా కంక్లూజివ్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే అనేక ఫ్యాక్టర్స్ హ్యాపీనెస్ ఇస్తుంది, కానీ అందులో అన్నిటికన్నా ముఖ్యమైనది స్ట్రాంగ్ రిలేషన్షిప్, అనుబంధాలు హ్యాపీనెస్ ఇస్తాయి. మన సంస్కృతి, భారతీయ సంస్కృతి ఇందుకు పెట్టింది పేరు. మన భారతీయ సంస్కృతిలోనే అనుబంధాలు ఎక్కువ. ఇప్పుడు తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు పెళ్ళంటే 16 రోజులు బంధువులంతా వచ్చి పెళ్ళికి వస్తే 16వ పండుగ అయ్యే వరకు ఉండేవారు. ఇప్పుడు 16 గంటలు ఉండడం కష్టమవుతుంది, 16 నిమిషాలు ఉండడం కష్టమవుతుంది. ఉదయం 9 గంటలకు పెళ్ళి ఉంటే ఆ పెళ్ళికి మీరు వెళ్ళండి, దగ్గరి బంధువులు 20-30 మంది ఎక్కువ ఉండరు. అందరూ వచ్చేది 12:30-1 ప్రాంతాల్లో లంచ్కి వస్తారు. అంటే పెళ్ళి, మనకు తెలిసిన వారి పెళ్ళంటే కూడా ఆ పెళ్ళికి పోరు, పెళ్ళి భోజనానికే పోతారు. సో ఆ రకమైన సమయానికి వచ్చి వెళ్ళిపోతారు. బర్త్డే పార్టీ ఉందనుకోండి, ఆ టైంకి వస్తారు, వెళ్ళిపోతారు. అందువల్ల హ్యూమన్ రిలేషన్షిప్స్ అనేదే, సోషల్ రిలేషన్షిప్ అనేదే ఆనందానికి గీటురాయి అని. ఎవరికైతే బలమైన సోషల్ రిలేషన్షిప్స్ ఉంటాయో, ఫ్రెండ్స్, రిలేటివ్స్, వీరితో ఎక్కువ కాలం గడుపుతారో అది నిజంగా వాళ్ళు ఆనందంగా ఉంటారని. మీకు గుర్తునే ఉంటుంది, అవుట్లయర్స్ బై మాల్కమ్ గ్లాడ్వెల్ రాసిన పుస్తకం ఆధారంగా రెసోటో మిస్టరీ అని నేను ఒక వీడియో పెట్టాను. సరిగ్గా ఇదే ఫైండింగ్ అందులో కూడా, రెసోటో వాసులు ఎందుకు ఆనందంగా ఉన్నారు అంటే రెసోటో వాసుల్లో ఉన్న సోషల్ రిలేషన్షిప్స్ అని. అయితే ఇది ఎలా మరి, ఇది కండరం లాగానే. హార్వర్డ్ స్టడీ ఏం చెప్తుందంటే మీకు మజిల్ ఎలా వస్తుంది, ఎక్సర్సైజ్ జిమ్కు పోతున్న కొద్దీ మీ మజిల్ పెరగటానికి కావాల్సిన డైట్ తీసుకొని రోజు ఎక్సర్సైజ్ చేసినాం అనుకోండి, సో పెద్ద వెయిట్లు ఎత్తి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్తో నువ్వు చేసావనుకోండి, మజిల్ కండరాలు ఖతర్నాక్గా తిరుగుతాయి, బాడీ బిల్డర్ లాగా. హ్యాపీనెస్ కూడా ఇట్ ఈజ్ ఆల్సో లైక్ ఫిట్నెస్. దాన్ని ఫిజికల్ ఫిట్నెస్ అంటే దీన్ని సోషల్ ఫిట్నెస్ అంటున్నారు. ఈ సోషల్ ఫిట్నెస్ వల్ల మనిషి ఆనందంగా ఉండవచ్చు అని. కానీ మనం ఎక్కడైనా ఫిజికల్ ఫిట్నెస్ గురించి వింటున్నాం తప్ప సోషల్ ఫిట్నెస్ గురించి ఉండడం లేదు. సోషల్ ఫిట్నెస్కు జిమ్ లేవు, మనమే జిమ్. ఏం చేయాలి, కనీసం భోజనం చేసేటప్పుడు మీ భార్యతోనో, భర్తతోనో, పిల్లలతోనో, అమ్మతోనో, నాన్నతోనో కలిసి భోజనం చేయండి. అవకాశం వస్తే వీకెండ్ కలిసి ఓ రెస్టారెంట్కి వెళ్ళండి, వీకెండ్ వస్తే ఒక పార్క్కి వెళ్ళండి, ఒక సినిమాకి వెళ్ళండి. ఏదీ లేదు, ఇంట్లో నలుగురు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోండి. మీరు ఆఖరికి భార్యాభర్తలకు కూడా కలిసి సంతృప్తిగా మాట్లాడుకునే పరిస్థితి లేని వాతావరణం ఉంది. ఆ మధ్య నేను జోక్ చదివాను, ఒక కోర్టులో భార్యాభర్తల విడాకుల పిటిషన్ వస్తుంది. సో ఒకరి తరఫున లాయర్ అండి, యువర్ ఆనర్ సార్, కాస్తంత నేను దీన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు సమయం ఇవ్వండి అంటాడు. జడ్జ్ గ్రాంటెడ్ అంటాడు. సో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, కొంత బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని. భార్యాభర్తలు ఎదురుగు సోఫాలో కూర్చొని ప్రేమగా, ఆనందంగా, ప్రశాంతంగా మాట్లాడుకుంటున్న సమయం అంటాడు. వెంటనే అటువైపు లాయర్ లేసి మై అబ్జెక్షన్ యువర్ ఆనర్ సార్ అంటాడు. ఏంటి నీ అబ్జెక్షన్ అంటాడు. అంటే భార్యాభర్తలు అలా కలిసి కూర్చొని మాట్లాడడం సాధ్యం కాదు ఆనందంగా అంటాడు.
వెంటనే జడ్జ్ అబ్జెక్షన్ సస్టైన్డ్, నా అనుభవం కూడా ఇదే అంటాడు. సో ఈ జోక్ ఏం చెప్తుంది అంటే భార్యాభర్తలు ఆనందంగా మాట్లాడుకోవడం కూడా ఆగిపోయింది అని. సో పిల్లలతో ఆనందంగా మాట్లాడుకోవడం, ఫ్రెండ్స్, చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్, మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు, కాలనీలో ఉన్న వాళ్ళు, మీ స్కూల్ ఫ్రెండ్స్, ఇలా నిరంతరం మీ రిలేషన్షిప్స్ కనుక మీరు మెయింటైన్ చేస్తే యూ విల్ బీ మచ్ మోర్ హ్యాపీయర్ కాదు, హెల్తియర్ కూడా. స్ట్రెస్ తగ్గుతుందని, మీ సక్సెస్ లెవెల్స్ పెరుగుతాయని, మీ ప్రొడక్టివిటీ పెరుగుతుందని రీసెర్చ్ చెప్తుంది. అయితే ఒక క్యావియేట్ ఇక్కడ, అందరికీ ఒకే రూల్ వర్తించదు. దెర్ ఆర్ ఎక్సెప్షన్స్. బట్ ఒక బ్రాడర్ థింగ్ ఏంటంటే రిలేషన్షిప్స్ మేక్ యూ హ్యాపీ.